హాయ్ ఫ్రెండ్స్, మీషోలో ఆర్డర్ పెట్టిన కుల్ఫీ మోల్డ్స్ అయితే వచ్చేసాయండి. ఇవి 2 సెట్లు అనమాట. 135 రూపీస్. కలర్ ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కదా. ఇంకా ఈ రోజు అయితే కుల్ఫీ చేసుకోబోతున్నాను. సో ఇంకా హాఫ్ లీటర్ పాలు అయితే మంచిగా మరిగించానండి. ఈ లోపల కొంచెం అమూల్, బాదాం మిల్క్, అలాగే ఒక స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ అయితే కొంచెం మంచినీటిలోని గోరువెచ్చని నీటిలో మిక్స్ చేశానండి. ఆ తర్వాత షుగర్ కొంచెం క్యారమెల్ చేసి మరిగించిన పాలు కూడా వేసేసాను. ఇందులో ఈ బాదాం మిల్క్ మిక్స్ ఉంది కదా, అది కూడా వేసేసానండి. కొంచెం కోవా వేసాననమాట. కొంచెం మిల్క్ మేడ్ కూడా వేసిన తర్వాత ఒక 2 ఉడుకులు వచ్చిన వరకు ఉంచానండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఉంచేసాననమాట. ఇంకా కుల్ఫీ మోల్డ్స్‌కి పసుపు బొట్లయితే పెట్టేసాను, కొత్త వస్తువు కదండీ. ఇంకా ఈరోజు మా లంచ్‌లోకి క్యాబేజ్ పొడి పప్పు చేసుకుంటున్నానండి. అలాగే హింగు నూనె చేశాను. కొంచెం అప్పడాలు కూడా ఫ్రై చేశానండి. కట్టుచారు చేసిన తర్వాత ఇప్పుడైతే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి ఉడికించిన క్యాబేజ్, అలాగే ఉడికించిన పెసరపప్పు ఇవన్నీ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసాననమాట. ఈరోజు వంట చాలా లేట్ అయిందండి. క్యాబేజ్ పొడి పప్పు అయితే విడివిడిగా చాలా చక్కగా వచ్చిందనమాట. ఆ తర్వాత కుల్ఫీ మోల్డ్‌లో ఇదైతే ఫిల్ చేశానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. ఎలా వచ్చింది అంటే నెక్స్ట్ బ్లాగ్‌లో షేర్ చేసుకుంటాను.